ఏపీ ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి లేటెస్ట్గా అయితే ఒక బ్యాడ్ న్యూస్ అనేది రావడం అయితే జరిగిందనమాట. సో అదేంటో ఈ వీడియోలో క్లియర్గా అయితే చెప్తాను. అది కూడా ఈ బ్యాడ్ న్యూస్ వచ్చేసి మనకు పెండింగ్ అమౌంట్స్కి సంబంధించి అనమాట. ఖచ్చితంగా వీడియో ఎన్వర్ట్ చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, వీలైనంత వరకు. ఇకపోతే మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్న మన యూట్యూబ్ వీడియోస్ని ఖచ్చితంగా మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి మొత్తం కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ పిన్ టు పిన్ మన యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఖచ్చితంగా మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫీజు రింబర్స్మెంట్ స్కీమ్కి సంబంధించి మీకు ఇప్పటివరకు ఎన్ని విడతల అమౌంట్ పడిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే కొంతమంది విద్యార్థులకు చూసుకున్నట్లయితే 2 విడతలు అయితే అమౌంట్ పడ్డాయి, ఇంకొంతమంది విద్యార్థులకు అయితే 1 విడత అమౌంట్ అనేది పడింది, ఇంకొంతమంది విద్యార్థులకు అయితే 5,000 రూపాయలు అయితే పడ్డాయి. ఇలా తక్కువ అమౌంట్స్ పడ్డాయి, ఎక్కువ అమౌంట్స్ పడ్డాయి. సో ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనకు 1.5 నెలల నుంచి చూసుకున్నట్లయితే లాస్ట్ మంత్ కాక అంత ముందు మంత్ నుంచి చూసుకున్నట్లయితే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్లో భాగంగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ నుంచి సచివాలయాలకు అయితే అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది. పెండింగ్ అమౌంట్లు అనేటివి అయితే విడుదల చేస్తున్నాం, ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి విద్యార్థుల నుంచి అని అయితే. సో సచివాలయాల్లో ఎవరైతే సచివాలయాల నుంచి విద్యార్థులకు ఇన్ఫర్మేషన్ కూడా పాస్ చేయడం అయితే జరిగింది. సో విద్యార్థులు ఎవరైతే ఆల్రెడీ ఫీజెస్ అనేటివి పే చేసేసి ఉంటారో కాలేజెస్లో, సో ప్రతి ఒక్క విడత, ప్రతి ఒక్క ఇన్స్టాల్మెంట్ అనేది మీరు కట్టినట్లు బిల్స్ తీసుకొని వెళ్ళి సచివాలయాల్లో సబ్మిట్ చేయమని అయితే మనకు సచివాలయాల సిబ్బంది నుంచి అయితే ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ప్రజెంట్ చూసుకున్నట్లయితే వాళ్ళు ప్రాసెస్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక 75% to 85% అయితే కంప్లీట్ చేస్తూ వస్తున్నారనమాట. సో ఈ ప్రాసెస్ చేసిన తర్వాత మనకు ఫైనల్గా తేలిండేది ఏమంటే, సో విద్యార్థులు అయితే సచివాలయాల్లో బిల్స్ అనేటివి అయితే సబ్మిట్ చేసి ఉంటారు కదా, అదైతే కొంతమందికి అయితే ఫెయిల్ కావడం అయితే జరిగింది. అంటే మనకు రిజెక్ట్ అయితే చేసేసారనమాట అప్లికేషన్ అనేది ఆ క్యాండిడేట్స్కి అయితే. అలాగే కొంతమందికి ఈకేవైసీ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది, ఫింగర్ ప్రింట్స్ అనేవి. కొంతమందికి అయితే సరిగ్గా చేయకపోవనందువల్ల చూసుకున్నట్లయితే సో వాళ్ళు కూడా రిజెక్ట్ అనేది కావడం అయితే జరిగింది. సో ఈ ప్రాసెస్ అనేది అయితే మళ్ళీ మొదలు పెట్టబోతున్నారు, మీరైతే రెడీగా ఉండండి. ఎప్పుడు విడుదల చేస్తారు దీనికి సంబంధించి సమాచారం అనేది అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను, ఖచ్చితంగా మనకి ఇన్ఫర్మేషన్ రాగానే. సో ప్రతి ఒక్క విద్యార్థిను పెండింగ్ అమౌంట్ కావాలంటే ఖచ్చితంగా తప్పనిసరిగా ఈ ప్రాసెస్ అనేది అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఇకపోతే ఎప్పుడు విడుదల చేస్తారన్న దానిపైన అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.